ప్రభువు ద్వారా ఏర్పాటు చేసినటువంటి వారికి మేలు కలగడానికి సమస్తము సమకూర్చబడి జరుగుతూ ఉంటున్నాయి. ఒక భక్తుని యొక్క జీవితములో, ఒక విశ్వాసి యొక్క జీవితములో కూడా మేలు కలగడానికి వ్యాధి అనేది వస్తూ ఉంటుంది, ఆరోగ్యము అనేది కూడా ఆ యొక్క భక్తుడు కలిగి ఉంటా ఉన్నాడు. మనం ముందుకు ధ్యానించినప్పుడు అతి లోతైనటువంటి సత్యములను ఈ దినం వాక్య భాగములో మనము గ్రహించబోతా ఉంటున్నాం. జాగ్రత్తగా గమనించండి. ప్రతి ఒక్కరి జీవితంలో అనగా దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకొని ఉంటున్నాడో, ఎవరైతే యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడతా ఉంటున్నారో వారి యొక్క జీవితంలో మేలు కలగడానికి మంచి చెడు అనేటటువంటివి అన్ని కూడా సమస్తము సమకూర్చబడి జరుగుతూ ఉంటున్నాయి. వ్యాధే కాదు, బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, శోధనలు కావచ్చు, ఏవైనాను కూడా ఒక విశ్వాసి యొక్క జీవితంలో మంచి జరగడానికి ఇవన్నీ కూడా సమకూర్చబడి జరుగుతూ ఉంటుందని వాక్యంలో చూస్తున్నాం. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందు ఉండుట నాకు మేలాయను. ఏమంటున్నాడు అనగా, నీ కట్టడలను అనగా నీ యొక్క ఆజ్ఞలను, నీ యొక్క విధులను నేను నేర్చుకున్నట్లుగా శ్రమనందు ఉండుట నాకు మేలు ఆయను. ఒక మనుష్యుడు ఎప్పుడు దేవుని దగ్గరకు వస్తూ ఉంటున్నాడు అనగా కష్టములలో, బాధల్లో, రోగములలో దేవుని దగ్గరకు వస్తూ ఉంటున్నాడు. వాక్యంలో చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. నిజంగా సంతోషముగా మనం ఉన్నప్పటికంటే కూడా అధికముగా ఎప్పుడు దేవునిపై మనం ఆధారపడతా ఉంటున్నాం అనగా మనకు కష్టము వచ్చినప్పుడు, మనకు పరిస్థితులు అనుకూలముగా లేనప్పుడు ప్రభు దగ్గరికి వస్తూ వాక్యానుసారంగా జీవించడానికి మనము ప్రయాస పడతా ఉంటున్నాం. అమ్మా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి తప్పకుండా రోగములు వస్తాయి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి తప్పకుండా రోగాలు వస్తాయి. జాగ్రత్తగా గమనించండి. ఎలీషా దేవుని యొక్క ప్రవక్త ఉంటున్నాడు. దేవుని యొక్క ప్రవక్త నుంచి ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందనగా రెండింతల ఆత్మను ఏలియా నుంచి ఎలీషా నుండి రెండంతల గల ఆత్మను పొందుకుంటా ఉంటున్నారు. ఇక్కడ ఎలీషా రెండంతల ఆత్మను ఏలియా నుండి పొందుకున్న తర్వాత ఏం జరుగుతూ ఉంటుందనగా ఈ యొక్క ప్రవక్తకు ఏం జరుగుతుందనగా మరణకరమైనటువంటి రోగము వచ్చినట్టుగా వాక్యంలో చూస్తున్నాం. ఏలియా నుంచి ఎలీషా రెండంతల ఆత్మను పొందుకుంటా ఉన్నాడు. రెండంతల ఆత్మను పొందుకున్న తర్వాత ఆయనకు మరణకరమైనటువంటి రోగము వచ్చినట్టుగా వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనము. 2 రాజుల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనము. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యుద్ధకు వచ్చి అతని చూచి కన్నీరు విడిచుచు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. అమ్మా, అక్కడ మరణకరమైనటువంటి రోగం వచ్చినట్టుగా మనము వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. మూర్ఛిల్లి కొన్నాళ్ళ పట్టుకు ఆయన రోగి అయినట్టుగా మనం వాక్యంలో మనం చూస్తున్నాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. నిజంగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖం మీద దుఃఖం కలుగకుండుటకై నన్ను కనికరించెను. అమ్మ, ఇక్కడ ఎపాఫ్రోదీతును అనేటటువంటి ఆయన ఏమై ఉంటున్నాడు అనగా రోగి అయి ఉంటున్నాడు. ఈయన ఎందుకు రోగి అయి ఉంటున్నాడు అనగా జాగ్రత్తగా గమనించండి. ప్రభు యొక్క పరిచర్యలో, ప్రభు యొక్క ప్రేమ ద్వారా ప్రేరేపింపబడినటువంటి వాడే దేవుని యొక్క భారము కలిగి ఇక్కడ వాక్యం చూస్తున్నాం. మీ పరిచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమును లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. అనగా మనము మనుషులమైనటువంటి మనము, దేవుని సేవకులైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు విశ్రాంతి లేకుండా పని చేయడమును బట్టి వారు త్వరగా చావునకు సిద్ధమవుతా ఉంటున్నారు. అంత మాత్రమే కాకుండా రోగి అయి ఉంటున్నట్టుగా వాక్యంలో చూస్తున్నాం. పౌలు అందుకే చెప్తా ఉన్నాడు, కాబట్టి మీరు అతని చూచి మరలా సంతోషించిన నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమును లక్ష్య పెట్టక అనేటటువంటి మాటను మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపరచుడు.
మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించుచున్నట్టు ఆశ్చర్యపడుకుడి అనేటటువంటి మాట చూస్తూ ఉంటున్నాం. మనము దేవుని అంగీకరించిన తర్వాత ప్రభు యొక్క పరిచర్యలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు, సిలువను ఎత్తుకొని రక్షణను కాపాడుకుంటూ ముందుకు వెళ్తా ఉంటున్నప్పుడు, ఆరోగ్యకరమైనటువంటి జీవితమును కుటుంబంలో సంఘంలో మనము జీవిస్తూ ఉంటున్నప్పుడు అకస్మాత్తుగా ఒక విశ్వాసికి రోగములు వస్తూ ఉంటున్నాయి, శ్రమలు వస్తూ ఉంటున్నాయి, బాధలు వస్తూ ఉంటున్నాయి. మరి ఎంత నిమిత్తము కలుగుతూ ఉంటున్నాయనగా మనము అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండడానికి, మనము ఆశీర్వాదకరముగా ఉండడానికి, అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండడానికి తిమోతిని మనము చూసినట్లయితే యేసుక్రీస్తు మీద ఉన్నటువంటి ప్రేమ చేత ఆయన ఒక నిబంధన చేసుకుంటా ఉంటున్నాడు. తిమోతి ఏం చేస్తున్నాడు అనగా ఆహారము తినకుండా అధికముగా నీరు తాగుతా ఉంటున్నాడు. అధికముగా నీరు త్రాగడమును బట్టి తిమోతికి ఏమొస్తా ఉంటుంది అనగా వ్యాధి అనేది కలుగుతా ఉంటుంది. అనగా ఇక్కడ జాగ్రత్త గమనించినట్లయితే విశ్వాసులు తినే వాటిని తినకుండా తినరానటువంటి వాటిని అధికముగా తినడమును బట్టి, ఆహారము యొక్క నియమములను పాటించకుండా ఉండడమును బట్టి రోగము అనేది వస్తూ ఉంటుంది, వ్యాధి అనేది కలుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. అధికమైనటువంటి మాంసము తినడము ద్వారా ఏమైతుంది, శరీరంలో కొవ్వు పేరుకుంటా ఉంటుంది. దానిని బట్టి మనిషికి ఏమైతుంది, అనారోగ్యము వస్తూ ఉంటుంది. మరి దేవుడు సృజించిన సమస్తము కూడా పరిశుద్ధమైనటువంటివి ఉంటుండగా మన ప్రాణమునకు ఏది మంచిదో ఏది చెడుదో మనం ఎరిగి ఆహార విషయంలో మనము నియమములను పాటించవలసినటువంటి వారముగా ఉంటున్నాం. మరి క్రీస్తు మీద ఉన్నటువంటి ప్రేమ చేత ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 25 నుంచి 30 వరకు మనం చూస్తూ ఉంటున్నాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 25 నుండి 30 వరకు. మరియు నా సహోదరుడును జతపని వాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రొదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మునందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుకుండుటకై నన్ను కనికరించెను. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని. నాయలా మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని గణపరచుడి. అదే రీతిగా 1 తిమోతిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము. 1 తిమోతిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము. ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకొనుము. అమ్మా ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరము ద్రాక్షరసము కొంచెము పుచ్చుకొనుము అనే మాట మనము చూస్తూ ఉంటున్నాం. అనగా ఇక్కడ తిమోతి ప్రభు యొక్క పరిచర్య కొరకై తను తాను ప్రత్యేకపరుచుకుంటూ ప్రభు పట్ల భారము కలిగి ఒక నిబంధన చేసుకుంటా ఉన్నాడు. నేను నీళ్లు మాత్రమే త్రాగుతాను, ఆహారము తినను అనేటటువంటి ఒక నిబంధన చేసుకొని ఆయన ఏమైతా ఉన్నాడు, జబ్బు పడతా ఉంటున్నాడు. మరి ఇక్కడ నీ యొక్క కడుపులో ఉన్నటువంటి అనేటటువంటి మాట చూస్తూ ఉంటాం. కడుపు జబ్బు నిమిత్తము వచ్చు బలహీనతల కోసము ద్రాక్షారసము అనగా ఇది మత్తుతో కూడినటువంటిది కాదు. జాగ్రత్తగా గమనించినట్లయితే శ్రేష్టమైనటువంటి మంచి పచ్చటి పండ్ల నుండి తీసినటువంటి రసము మాత్రమే. మన యొక్క ద్రాక్ష పండ్లలో ఉన్నటువంటి పులుపు తీయదనము అనేటటువంటిది శారీరక అరుగుదలకును తక్షణ శక్తికి తక్షణముగా బలము పొందుకోవడానికి ద్రాక్ష పండ్లు చాలా అవసరముగా ఉంటుంది. దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఎందుకొరకు ద్రాక్ష రసమును తీసుకునేవారు, ద్రాక్ష పండ్లకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటిదనగా జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులన్నింటినీ అది న్యాయము చేస్తూ ఉంటుంది, అరుగుదలను ఇస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాకుండా తక్షణమైనటువంటి బలమును శక్తిని ద్రాక్ష పండ్ల ద్వారా మనం పొందుకుంటా ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ వేలకు సరిగా తినకుండా ఉండడమును బట్టి ఆహార నియమములను సరిగా పాటించకపోవడమును బట్టి ఒక వ్యక్తికి అనారోగ్యము వస్తూ ఉంటుందని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా మనము చూసినట్లయితే పరిశోధన కొరకు
ఏమనగా దేవుడు ఒక విశ్వాసిని దేవుడు పరీక్షించేటప్పుడు మనుషునికి అనారోగ్యము కలుగుతా ఉంటుంది. దీనికి చక్కటి ఉదాహరణ ఏంటిదనగా యోబు యొక్క జీవితము. ప్రతి విశ్వాసిలో బంగారం ఉంటుంది. ఆ బంగారమే మనిషిలో ఉన్నటువంటి విశ్వాసం అయి ఉంటా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. జాగ్రత్తగా గమనించినట్లయితే వాక్యములో యోబుకు ఎందుకొరకు దుర్గ వచ్చిందో, యోబుకు ఎందుకొరకు పుండ్లు అయినాయో, యోబు ఎందుకొరకు సమస్తమును పోగొట్టుకొని వ్యాధిగ్రస్తుడు అయినాడో ఆయన భార్యకు తెలియదు, చనిపోయిన వారికి తెలియదు, ఆయన స్నేహితులకు తెలియదు, వారి యొక్క పిల్లలకు తెలియదు, వారి యొక్క భార్యలకు తెలియదు, ఎవరికి కూడా తెలియనటువంటి ఒక మర్మమైనటువంటి ఒక గుప్తమైనటువంటి సంగతి దేవునికి మాత్రమే తెలుసు. అది యోబుకు కూడా తెలియదు. అక్కడ స్నేహితులు అంటున్నారు, ఏ పాపం చేస్తున్నావో అందుకే నీకు ఈ యొక్క వ్యాధి వచ్చింది, ఏ పాపం చేస్తున్నావు అని చెప్తా ఉంటున్నారు. నిజంగా యోబు యొక్క పరిస్థితిని మనము లోతుగా ధ్యానించి చూసినట్లయితే ఆయనకున్నటువంటి గాయముల నుండి అంతా కూడా చీమ్ కారుతా ఉంటుంది, నీరు కారుతా ఉంటుంది. భోగ పంచాలు తీసుకొని ఆయన బూడిదలో కూర్చొని వాటిని గీకుతా ఉంటున్నాడు. చాలా చాలా దయానీయమైనటువంటి పరిస్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఎందుకొరకు శ్రమ పడుతున్నారో, ఎందుకొరకు వ్యాధి వచ్చిందో తెలియకుండా మనం అనేకులను నిందిస్తా ఉంటున్నాం, దూషిస్తా ఉంటున్నాం, వారిని చాలా చులకనగా మనము చూస్తా ఉంటున్నాం. కానీ ఇక్కడ మనము వారి కొరకు ప్రార్థన చేయాలనేటటువంటి సత్యమును ఈ దినం మనం గుర్తెరగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఎందుకొరకనగా ప్రభువును తిమోతి ఏం చేస్తున్నాడు? ప్రభువును వేడుకుంటున్నాడు. తన తోటి జత పనివాని కొరకు వేడుకుంటా ఉంటున్నప్పుడు ఏం జరుగుతా ఉంది? అక్కడ దేవుడు కనికరిస్తా ఉంటున్నాడు. మరణమునకు అప్పచెప్పలేదు, దుఃఖము మీద దుఃఖము కలగకుండా ఏం చేస్తా ఉంటున్నాడు? కనికరిస్తా ఉంటున్నాడు. ఈ దినమున రోగులైనటువంటి వారికి అందరి కొరకు కూడా మనము ప్రార్థన చేయవలసినటువంటి వారముగా ఉంటున్నాం. రోగులైన వారందరి కొరకు మనము ప్రార్థన చేయాలా? అమ్మ, మరి ఇక్కడ యోబులో ఉంచినటువంటి విశ్వాసము చాలా గొప్పది, యోబులో ఉన్నటువంటి విధేయత చాలా గొప్పది, ప్రభువునకు యోబుకు ఉన్నటువంటి ఆ యొక్క సావాసము చాలా గొప్పది. ఆయన సమస్తము కోల్పోయిన వాటిని చూడడం లేదు, తన యొక్క అనారోగ్యమును చూడడం లేదు. నేను ఈ రీతిగా ఉండడము నా దేవునికి ఇష్టమైనదేమో అని చెప్తా ఉంటున్నాడు. దేవుని ద్వారా సమస్తము మేలు అనుభవించినటువంటి నేను కీడు అనుభవించకూడదు అని చెప్తా ఉంటున్నాడు. ఈ రీతిగా ఒక విశ్వాసి చెప్పగలిగినప్పుడు తప్పకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? రెండంతలుగా ఆశీర్వదిస్తా ఉంటున్నాడు. యోబును దేవుడు ఆశీర్వదించక మునుపు ఆయన యాథార్థవంతులని మరి ఒకసారి సర్టిఫై చేయక మునుపు దేవుడు యోబును వ్యాధి ద్వారా శోధిస్తా ఉంటున్నాడు. ఒక్కొక్క విధంగా కష్టముల ద్వారా, శ్రమల ద్వారా, శోధనల ద్వారా, ఇరుకుల ద్వారా, వ్యాధి ద్వారా కూడా దేవుడు శోధిస్తున్నట్టుగా వాక్యంలో చూస్తున్నాం. యోబును దేవుడు పరిశోధిస్తా ఉంటున్నాడు. అన్ని ఉన్నప్పుడు యోబు నా పట్ల భయభక్తులు కలిగి ఉంటున్నాడు, ఏమి లేనప్పుడు యోబు నా పట్ల ఏ విధముగా ఉంటాడు? అపవాదికి ఏం చేస్తున్నాడు? దేవుడు అవకాశం ఇచ్చినాడు. జాగ్రత్తగా గమనించండి. చాలా మంది ఒక ప్రశ్న అడుగుతా ఉంటారు, ఏంటిదనగా పరలోక రాజ్యంలో దేవదూతలే ఉంటారు, అక్కడ అపవాది ఉండడు. మరి ఎందుకొరకు అపవాది పరలోక రాజ్యములకు వెళ్ళినాడు? దేవుని దగ్గరికి పోయేటటువంటి అధికారము అపవాదికి ఎక్కడి నుండి వచ్చిందనగా లూసిఫర్ త్రోసివేయబడినటువంటి స్థలము తండ్రి అయినటువంటి దేవుని దగ్గర నుంచే తోసివేసినాడు. ఆ తోసివేసినటువంటి వానికి అక్కడికి వెళ్ళేటటువంటి అవకాశమును ప్రభు కొద్దిసార్లు ఇస్తా ఉంటున్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తున్నప్పుడు మన మీద నేరారోపణ మోపడానికి అక్కడ వాడు ఉంటా ఉంటున్నాడు. కొన్నిసార్లు అక్కడికి వెళ్ళి మన మీద నేరారోపణ మోపుతున్నాడు. చూడు, కష్టం రాగానే నిన్ను ఏ విధంగా ఉంటున్నారు, శ్రమ రాగానే ఏ విధంగా ఉంటున్నారు. భక్తుల మీద నేరారోపణ మోపడానికి ఉన్నటువంటి వాడు త్రోయబడను అనేటటువంటి మాట ప్రకటన గ్రంథంలో మనము చూస్తా ఉంటున్నాం. మరి అక్కడ యెహోవా దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం చేస్తా ఉంటున్నాడు? వాడు యోబు మీద కంప్లైంట్ చేస్తా ఉంటున్నాడు. నువ్వు అన్ని ఇచ్చినావు కాబట్టి నిన్ను నమ్ముకుంటున్నాడు, ఏమి లేకపోతే ఆయన నిన్ను నమ్ముకొనడు అని చెప్పినప్పుడు భయంకరమైనటువంటి వ్యాధి ద్వారా నిజంగా భూమి మీద ఆయనకు వచ్చినటువంటి శ్రమ మరి ఎవరికి కూడా రాలేదనేటటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. మనము చాలా చక్కగా ఏదైనా రాగానే యోబు అని మనం అనుకుంటున్నాం, కానీ భూమి మీదనే ఏ మనుషునికి కూడా అంత వ్యాధి రాలేదనేటటువంటి సత్యమును మనము చూస్తూ ఉంటున్నాం. దేవుడు వ్యాధి ద్వారా మనిషిని పరిశోధిస్తూ ఉంటున్నాడు. మనకు వ్యాధి వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మన విశ్వాసం తొలగిపోతుందా? అయ్యో, నేను దేవుడిని నమ్ముకున్నాను,
దేవుడు నమ్ముకున్నా మళ్ళెందుకు నాకు రోగం వచ్చింది, ప్రభు నమ్ముకున్న నాకెందుకు మళ్ళీ తలనొప్పి, దేవుడు నమ్ముకున్న నాకెందుకు ఇంకా బలహీనతలు అని మనం అనుకుంటాం. కానీ సమస్త విషయంలో నా కృప నీకు చాలును అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. మూడవదిగా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటిదనగా, మనుష్యుడు ఒక విశ్వాసి ఎందుకొరకు రోగముల పాలవుతా ఉంటున్నాడు అనగా, భక్తుని యొక్క పొరపాటు వలన, విశ్వాసి యొక్క పొరపాటు వలన రోగములు వస్తా ఉంటున్నాయి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 28 నుండి 30 వచనములు. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులను అయి ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు అనే మాట మనము చూస్తా ఉంటున్నాం. బలహీనము, రోగము, అకాలమైనటువంటి మరణము అనేది వస్తూ ఉంటుంది. ఎందుకొరకనగా ద్రాక్షారసమును రొట్టెను వివేచించి తినకపోవడమును బట్టి. ప్రతి నెల మనం దేవుని సన్నిధికి వస్తూ ఉంటున్నాం. మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, మన నిజమైనటువంటి భక్తి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, మన పరిశుద్ధమైనటువంటి నడవడిక ఏ విధముగా ఉంటుంది. అమ్మ, బలహీనతలు ఎందుకు మనుషుల లోపల బలహీనతలు ఉంటున్నాయి, ఎందుకు రోగములు వస్తూ ఉంటున్నాయి, ఎందుకొరకు చూస్తుండగానే అకాల మనం ప్రతి ఆదివారం గుడికి వస్తుండే, ప్రభరాత్రి భోజనం కూడా తీసుకుంటుండే, కానీ అకస్మాత్తుగా చనిపోయినారు అనేటటువంటి మాట సమాజంలో మనము చాలా సార్లు వింటా ఉంటాం. ఎందుకొరకు అకాలమైనటువంటి మరణము, ఎవరికి తెలియనటువంటి మరణము, ఎందుకనగా ప్రభు యొక్క రొట్టెను సరిగా వివేచించి తీసుకోకపోవడమును బట్టి. చాలా మర్మముతో కూడినటువంటిది, చాలా లోతైనటువంటిది, చాలా సత్యమైనటువంటిది, నమ్మదగినటువంటిది అయింటా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసిగా, ఒక నిజమైనటువంటి భక్తుడిగా, ఒక క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి వెంబడిస్తున్నటువంటి వారముగా మరి మనలో ఏ రకమైనటువంటి బలహీనతలు ఉంటా ఉన్నాయో ఈ దినమున మనము పరీక్షించుకోవాలా. ఎందుకనగా శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తినని దావీదు మహారాజు 119వ కీర్తన 67వ వచనంలో చెప్తా ఉంటున్నాడు. శ్రమ కలగక మునుపు, అనారోగ్యము రాక మునుపు, వేదన కలగక మునుపు నా దేవుడైనటువంటి యెహోవా మార్గము నేను విడిచిపెట్టినాను గనుక నాకు శ్రమ వచ్చింది, ఈ శ్రమనందుట వల్ల నేను ఆయన యొక్క కట్టడలను నేను నేర్చుకున్నాను అనేటటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఎంత మంచి విషయాన్ని మనం ఈ దినంలో చూస్తూ ఉంటున్నాం. శ్రమ కలగక మునుపు నేను ఆయన యొక్క మార్గమును విడిచిపెడితిని. ఎక్కడ ప్రభు యొక్క మార్గమును విడిచిపెట్టి శ్రమ పాలు అవుతా ఉంటున్నాం, రోగముల పాలు అవుతా ఉంటున్నాం. మనల్ని మనం పరీక్షించుకోవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అమ్మ, అధికముగా తినడమును బట్టి రోగాలు వస్తున్నాయి. అధికముగా తినలేక, మామూలు స్థితిని తినలేక, మన యొక్క ఆహార నియమములను పాటించకుండా ఉండడమును బట్టి రోగములకు మనం గురవుతా ఉంటున్నాం. దేవుడు మనల్ని పరిశోధిస్తూ ఉంటున్నప్పుడు రోగములకు గురవుతా ఉంటున్నాం. భక్తుని యొక్క పొరపాటు వలన మనము రోగములకు గురవుతా ఉంటున్నాం. ఇంకా చాలా విషయాలు ఉంటున్నాయి. అమ్మ, మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినప్పుడు మిగిలినటువంటి మాటలను నేను మీతో పంచుకుంటాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవ వైద్యశాల ఒక డాక్టర్ చెప్తా ఉంటున్నాడు. వెల్లూరు అనేటటువంటి పెద్ద క్రైస్తవ వైద్యశాల భారతదేశం అంతటిలో కూడా, ప్రపంచ దేశాలతో కూడా గుర్తింపు పొందినటువంటి వైద్యశాల వెల్లూరులో ఉంటుంది. అక్కడ ఒక ఆయన గుండె నొప్పితో బాధపడుతూ అక్కడికి వెళ్ళినాడు. అక్కడ మామూలుగా క్రైస్తవ హాస్పిటల్స్ లో ఏముంటాయి అనగా అన్ని దేవుని యొక్క వాక్యాలే ఉంటాయి. ఆ గుండె నొప్పితో వెళ్ళినటువంటి ఆయన ఒక మాట చూస్తూ ఉంటున్నాడు. ఏంటిదనగా, నేను మీకు నూతనమైనటువంటి హృదయమును ఇచ్చేదను, నేను మీకు నూతనమైన హృదయమును ఇచ్చేదను. ఆత్మీయంగా చూస్తే ఒక పాపికి పాపపు హృదయము తీసివేసి నూతన హృదయము, ఆ విశ్వాసితో దేవుడు మాట్లాడే విధానం వేరేగా ఉంటుంది. అనగా నాకు ఈ గుండెను తీసివేసి కొత్త గుండెను దేవుడు ఇస్తాడన్న అనేటటువంటి విధానముగా ఆ యొక్క వాక్యం పట్ల ఆయన ఆకర్షితుడై వెంటనే ఆయన స్వస్థత పొందినట్టుగా మనం విని ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అన్యుడు, ఆయన హిందువు, కానీ ఈ దినమున దేవుని యొక్క విశ్వాసిగా మార్చబడి ఉంటా ఉన్నాడు. అలాగే దేవుని యొక్క వాక్యంలో జీవము అనేది ఉంటా ఉంది. దేవుని యొక్క మాటలో బలము ఉంటుంది. దేవుని యొక్క మాటలో నూతనమైనటువంటి శక్తి అనేది ఉంటుంది. నమ్మువానికి మాత్రమే సమస్తము సాధ్యము. నమ్మినప్పుడే మనం పొందుకుంటాం, నమ్మినప్పుడే మనము ఆశీర్వదించబడతాం. నమ్మనప్పుడు దేనిని కూడా మనము పొందుకోలేము. నమ్మినప్పుడే
నమ్మినప్పుడే మనం పొందుకుంటాం. ఏదైతే ఏందిలే అని మనం అనుకున్నట్లయితే, అటు ఇటు కానటువంటి జీవితంలో మనం ఉన్నట్లయితే దేనికి కూడా మనం పొందుకోలేం. మనం నమ్ముకోవాలి ప్రభువుని. ఆయన ఉన్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయన నాతో ఉన్నాడు, సమస్తము దేవుడికి తెలుసు అని ఎప్పుడైతే నువ్వు నీ యొక్క హృదయంలో విశ్వసిస్తా ఉంటున్నావో, నమ్ముతా ఉంటున్నావో, దేవుడు తన యొక్క కార్యమును మన పక్షంగా చేసేటటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనకు రోగము కలుగుతా ఉన్నప్పుడు, వ్యాధి బాధ కలుగుతున్నప్పుడు ఎందుకొరకు మనము ఆ రకముగా అనుభవిస్తూ ఉంటున్నాము, దేని కొరకు మనం అనుభవిస్తూ ఉంటున్నాము అనేటటువంటి దాన్ని మనము తెలుసుకోవాలా. మరి పౌలు యొక్క జీవితంలో మనము చూసినట్లయితే ఆయనకు వీపులో ఒక పుండు ఉంటుండే కదా, అది ఎప్పుడు కూడా తగ్గిపోలేదు. దేవుని అడిగితే నా కృప నీకు చాలును అన్నాడు. అది అక్కడ ఒక మాట ఉంటది అపోస్తలుల కార్యంలో, ఏముంటది అనగా సాతాను యొక్క దూతగా అది నాకు ఉంచబడెను. మన శుక్రవారం దినమున మనం చూసినాం, మొత్తేటటువంటి దూతలు ఉంటున్నారని, అనారోగ్యము కలుగజేసే దూతలు ఉంటున్నారని. సాతాను యొక్క దూతగా ఆ యొక్క పుండు అనేది ఉంది. మరణము వరకు పౌలు ఎంతో గొప్ప సేవ చేస్తా ఉన్నాడు, కానీ మరణము వరకు ఆ యొక్క పుండు ఆయనకు మానిపోలేదు. సాతాను యొక్క దూతగా అది ఉంచబడతా ఉంటుంది, సాతాను యొక్క ముళ్ళుగా అది ఉంచబడ్డట్టుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తులకు అనేక రకములుగా రోగములు వస్తూ ఉంటున్నాయి. మన ఆత్మీయ జీవితమును మన నమ్మకముగా ఉంచుకొని, ఒకసారి యేసయ్య రక్తంలో నేను కడగబడినాను కదా, ఇంకా నాకెందుకు అని మనం అనుకోకుండా ప్రతిరోజు మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ, అన్నిటికంటే ప్రాముఖ్యంగా మన యొక్క ప్రభు రాత్రి భోజనమును మనం ఆచరించేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకొని మనం ఏ విధముగా ఉంటున్నాం, ఎంత పరిశుద్ధంగా ఉంటున్నాం, ఎంత ఉపవాసంతో మనం సిద్ధపడతా ఉంటున్నాం, తలంపులు ఏ విధముగా ఉంటున్నాయి. ఒక విశ్వాసి ఆత్మీయ జీవి ఏ విధముగా ఉంటాడమో పౌలు రాస్తాడు. ఒక చోట వాక్యంలో ఉంటుంది, ఏముంటుందనగా ఆత్మానుసారులు వారి యొక్క శరీర జీవితమును శరీరాశలతో సహా సిలువ దగ్గర వారు విడిచిపెడతారు. సిలువ దగ్గర అనగా లోకానుసారమైనటువంటి జీవితము, తిందామా, త్రాగుదామా, పడుకుందామా, అనేక తలంపులు, ఒక బడలిక, కూర్చుందామా, ఈ రకంగా సోమరితనము చేత మనుషులు జీవిస్తూ ఉంటారు. కానీ ఒక విశ్వాసి ఏ విధంగా ఉంటారు? చురుకైనటువంటి ఆత్మ కలిగి, నూతనమైనటువంటి ఆత్మ కలిగి, ప్రభువులో ప్రతిదినము ప్రతి క్షణము నూతన పరుచుకుంటూ శరీరాశలన్నిటినీ కూడా విసర్జించి ప్రభు యొక్క చిత్తము నెరవేర్చడానికి మాత్రమే పరిగెత్తేటటువంటి వారుగా ఉంటారు. మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే యెహోవా జనులకు ఆశ్రయము అనేటటువంటి మాట మనం చూస్తున్నాం. దేవుడు జనులకు ఏమై ఉంటున్నాడు? ఆశ్రయం. ఎక్కడ మనకు ఆశ్రయం ఉంటుంది? మన ఇల్లు మనకు ఆశ్రయముగా ఉంటుంది కదా. మన ఇల్లు ఆశ్రయం, మనకు ఆశ్రయము. ఎవరైనా వచ్చినప్పుడు అబ్బా ఆ దినం వాళ్ళ ఆశ్రయం ఇవ్వకపోతే అనగా తల దాచుకోవడానికి, మన యొక్క అవసరతలు తీరవడానికి అనేటటువంటిది ఆ యొక్క ఆశ్రయములో మనం పొందుకుంటా ఉంటున్నాం. మరి అన్ని రకములుగా వ్యాధి బాధ ఎందు, రోగమందు, కష్టమందు అన్నిటిలో కూడా దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటున్నాడు. మరి దేవుడు మనకు బలమును శక్తిని అయి ఉంటున్నాడు. దేవుడు మనకు స్వస్థతనిచ్చేవాడుగా ఉంటున్నాడు. ప్రభు మన పక్షంగా ప్రతి కార్యమును సఫలపరిచేటటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మరి ఈ సమయం నా పరిశుద్ధాత్మ ద్వారా మనమందరము కూడా ప్రేరేపించబడినటువంటి వారమై వ్యాధి బాధలో ఉన్నటువంటి వారి కొరకు ఒక 2 నిమిషములు మనము ప్రార్థన చేయాలి. ఎందుకనగా మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా, వారి ప్రభు నామమున నూనె రాచి వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలా. ఎందుకనగా విశ్వాసి కొరకు తప్పకుండా ప్రార్థన చేయాలి. ఎందుకు అనగా అక్కడ ఏ పాపమును బట్టి రోగము వచ్చిందో, ఏ శోధనను బట్టి రోగము వచ్చిందో అది విశ్వాసి ప్రార్థనతోనే వెళ్ళిపోతుంది. కాబట్టి అనేక రోగుల దగ్గరికి మనం వెళ్ళలేకపోతా ఉంటున్నాం. కాబట్టి ఈ దినమున దేవా, వ్యాధి బాధలో ఉన్నటువంటి వారిని నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ ప్రేమను, నీ యొక్క వాక్యమును, నీ సువార్తను వారు విని అంగీకరించినట్లుగా ప్రభువా నా ప్రార్థన ద్వారా వారికి నువ్వు సహాయమును దయచే ప్రభువా ప్రార్థన చేస్తూ, దానికంటే మొదటిగా ప్రభువా నాలో ఇంకేమైనా బలహీనతలు ఉన్నట్లయితే, నా లోపల ఏమైనా వ్యాధి ఉన్నట్లయితే ప్రభువా నాయన అవి దేని ద్వారా నాకు కలుగుతుంటున్నాయో అతి వాటిని కూడా నా నుండి నువ్వు తొలగించు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. మరి ఆ రీతిగా ప్రార్థించి ప్రభు యొక్క చిత్తము నెరవేర్చుటకు ప్రభు యొక్క నిజమైనటువంటి పరివారముగా దేవుని యొక్క సన్నిధానంలో మనం మోకరిస్తాం. దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండును గాక.